ఇవి అరికెలు అండి. ఇవి నైట్ నానబెట్టాను. మిల్లెట్లు అరికెలు ఇవి. ఈ అన్నం చాలా బాగుంటుందండి. ఇవి నానబెట్టిన తర్వాత నీళ్ళు నల్లగా వస్తాయి. ఒకే ఒక గ్లాస్ అండి. ఈ గ్లాసు బియ్యం వేసాను, ఈ గ్లాసు అరికెలు వేసాను. అది ఒకే ఒకసారి కడగాలండి. వాటర్ చూడండి ఇలా నల్లగా వచ్చింది. ఇవి వంపేయాలి. ఒక గ్లాస్ వాటర్ అండి. ఇవి చాలా తొందరగా ఉడుకుతాయి, ఎక్కువ టైం తీసుకోదు. చూడండి అరికెలు. స్టవ్ వెలిగించి పెట్టాలి. మనం కొంచెం అటు ఇటు తిరుగుతున్న లోపే ఉడికిపోతాయండి. మూత ఏం పెట్టక్కర్లేదండి, అలాగే ఉండాలి. ఫస్ట్ ఆయిల్లో పెట్టాలన్నమాట. తర్వాత వాటర్ తగ్గుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టాలి. పొంగు వస్తుంది చూడండి. మనం పొంగు వచ్చేటప్పుడు కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉడికేటప్పుడు కూడా వాటర్ నల్లగానే వస్తుందండి. రైస్ ఉడికిపోయిందండి. ఈ వాటర్ ఉంది కదా, వాటర్ పూర్తి ఎగిరిపోవాలి. ఈ గంజి వంపకండి. ఇది మిల్లెట్స్లో గంజి వస్తే వంపకూడదు, అది చాలా హెల్దీ. ఈ రైస్లో టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. పుల్లగా ఉన్న చట్నీలు వేయను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ కూడా బాగానే ఉంటుంది. చూడండి వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలి. ఉప్పు ఒక సిమ్లో పెట్టాలి, మంట ఎక్కువగా పెట్టకూడదు. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది, పొడి పొడిలాడుతూ ఉంది. ఇది జిగురుగా ఉండదండి రైస్, బాగుంటుంది ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది మన వైట్ రైస్కి బదులు ఈ రైస్ ఇక్కడి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తులో మంచి ఆరోగ్యం ఉంటుందండి. చాలామంది తిండి వల్ల రోగాలు వస్తున్నాయి. తిండిని కొంచెం ఈ రీతిగా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. హెల్దీ ఫుడ్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఒకసారి కలుపుతూ ఉండాలండి. చూడండి అడిగట్టేస్తుంది.